Hi, hello, namaste. Welcome to APPSC Pathshala. This is me, Umya Salma. Today, we will be discussing Andhra Pradesh May month current affairs. So, in the last previous classes, మనం January, February, March as well as April current affairs కంప్లీట్ చేసేసాము. సో సెప్టెంబర్ 20 నుంచి డేట్స్ వచ్చాయి కాబట్టి మనం జనవరి నుంచి కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేస్తే సరిపోతుంది. సో ఇప్పటికీ 4 months కరెంట్ అఫైర్స్ కంప్లీట్ చేసేసాము. సో ఈరోజు ఈ క్లాస్లో మే మంత్ కరెంట్ అఫైర్స్ నేర్చేసుకుందాము. సో ఈ కరెంట్ అఫైర్స్ ఓన్లీ డిపెండింగ్ ఆన్ ఆంధ్రప్రదేశ్, అంటే ఓన్లీ స్టేట్ కరెంట్ అఫైర్స్ మాత్రమే. సో కరెంట్ అఫైర్స్ డిపెండింగ్ ఆన్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ సపరేట్ టాపిక్, నేను మళ్ళీ అది సపరేట్గా డిస్కస్ చేస్తాను. ఓకే, సో ఎస్, మీరు నా ఛానల్కి కొత్త అయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఒకవేళ నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఎస్, అదేవిధంగా బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో నేను ఏమైనా కొత్త వీడియోస్ వేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది, సో దట్ యూ కెనాట్ మిస్. సో టైం అనేది చాలా తక్కువ అయిపోయింది. సో గేర్ అప్ యువర్ ప్రిపరేషన్, ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి 5 more states, union territories have integrated with One Nation, One Ration Card platform, taking the total to 17. అంటే ఇప్పుడు ప్రెసెంట్ టోటల్ 17 స్టేట్స్ యాజ్ వెల్ యాజ్ యూనియన్ టెరిటరీస్ రెండు కలిపి టోటల్ 17 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఇప్పుడు వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ స్కీమ్ కింద వస్తున్నారు. అంటే దీనికి అర్థం నేను చెప్తాను. వన్ నేషన్, ఇప్పుడు ఫస్ట్ మనకి ఏమవుతుంది, మన దగ్గర వైట్ కార్డ్ ఏదైతే ఉందో రేషన్ కార్డు, అది తీసుకొని మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ డిస్టిక్లో అయితే ఉన్నామో ఆ డిస్టిక్లో పర్టికులర్ ప్లేస్ ఏదైతే అడ్రస్ ఇచ్చామో అక్కడే మనం రేషన్ తీసుకోవచ్చు. కానీ ఈ వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ స్కీమ్ ఏమంటే, సో టోటల్ నేషన్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు రేషన్ అనేది వస్తుంది. సో ఇది వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ స్కీమ్. ఓకే, సో ఎవరు మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ శ్రీ రామ్ విలాస్ పాస్వాన్ గారు ఈ వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ ప్లాట్ఫామ్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఎక్కడ అంటే ఆల్రెడీ ఉన్న స్టేట్స్ కాకుండా 5 more స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ని యాడ్ చేయడం జరిగింది. ఓకే, సో చూసేద్దాం ఏవేవి స్టేట్స్ ఈ ప్లాన్ కింద ఉన్నాయో. న్యూలీ అప్రూవ్డ్ స్టేట్స్ యాజ్ వెల్ యాజ్ యూనియన్ టెరిటరీస్ వచ్చేసి యూపీ, ఉత్తరప్రదేశ్, బీహార్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, దాద్రా నగర్ హవేలీ, డామన్ అండ్ డియూ. ఓకే, సో ఆల్రెడీ ఈ ప్లాన్ ఎక్కడెక్కడ ఉందంటే ఆల్రెడీ 12 స్టేట్స్లో ఉంది. ఇప్పుడు టోటల్ అంతా కలిపి 17 స్టేట్స్ యాజ్ వెల్ యాజ్ యూనియన్ టెరిటరీస్. ఓకే, ముందు మన స్టేట్ ఆంధ్రప్రదేశ్, గోవా, గుజరాత్, హర్యానా, జార్ఖండ్, కేరళ, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, తెలంగాణ అండ్ త్రిపుర. రైట్, సో ఈ అన్ని స్టేట్స్లో ముందే ఉండడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ కూడా ఈ వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ ప్లాట్ఫామ్లో ఫస్ట్ స్టేట్ అనమాట. ఓకే, ఎస్, ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే May 1st, 2020 ఆర్ ఎట్ ఎర్లియస్ట్ స్టార్ట్. ఈ ఎవరైతే కొత్తగా వచ్చారు కదా 5 more స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్, వీరు ఫోర్స్లోకి May 1st, 2020కి వస్తుంది. ఎస్, సో ఇది వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ ప్లాట్ఫామ్ ఇంపార్టెంట్. సో రావచ్చు ఈ క్వశ్చన్. ఎస్, టోటల్ ఎన్ని వన్ నేషన్ వన్ రేషన్ ప్లాట్ఫామ్లో ఉన్నాయంటే టోటల్ 17 స్టేట్స్ యాజ్ వెల్ యాజ్ యూనియన్ టెరిటరీస్. ఓకే, సో ఆంధ్రప్రదేశ్ కూడా ఇందులో ఇంక్లూడ్ అయి ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి 200 new mandis has been added to the e-NAM platform from 7 states. సో అగ్రికల్చర్ మినిస్టర్ నరేంద్ర సింగ్ తోమర్ గారు వచ్చేసి సో ఈ ఈనామ్ ప్లాట్ఫామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. హియర్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ నరేంద్ర సింగ్ తోమర్ హ్యాస్ యాడెడ్ 200 new mandis to the e-National Agriculture Market ENAM platform from 7 states and stated that May 2020 there will be around 1000 mandis joining the ENAM platform for marketing of agriculture produce at a function in Krishi Bhavan through video conference. సో ఈ పాండమిక్ వల్ల ఎక్కడ మీటింగ్స్ అనేవి జరగట్లేదు, అన్ని వర్చువల్ కాన్ఫరెన్స్ వల్లే జరుగుతున్నాయి. సో ఈనామ్ ప్లాట్ఫామ్ వచ్చేసి ఇది అగ్రికల్చర్ ప్లాట్ఫామ్ అనమాట. ఇక్కడ మండీస్, ఫార్మర్స్ వచ్చేసి మండీస్ పెడతారు. సో ఎస్, నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎస్, సో ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ టైం ఇండియాలో టూ టైప్స్ ఆఫ్ ఈనామ్స్ ఉన్నాయి, అంటే ఈ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్. ఇంకొకటి వచ్చేసి యూనిఫైడ్ మార్కెట్ ప్లాట్ఫామ్. ఇందులో ఫార్మర్స్ వాళ్ళ ప్రొడ్యూస్ని ఇచ్చి ఈ మండీస్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ 200 న్యూ మండీస్ని యాడ్ చేశారు. ఫ్యూచర్లో
నెక్స్ట్ ఇంకా 1000 మండీస్ దాదాపు 1000 మండీస్ దాకా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఈ హైలైట్స్ వచ్చేసి 30 ఏప్రిల్ 2020 వరకు టోటల్ ట్రేడ్ వచ్చేసి 3.41 crore ఉంది. బ్యాంబూ అండ్ కోకోనట్ ఎక్కువ ప్రొడక్షన్లో ఉంది. ఓకే, సో ఇది అబౌట్ ఈనామ్ ప్లాట్ఫామ్. ఓకే, ఈనామ్ అంటే ఈనామ్, ఎన్ఏఎం అంటే నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్, ఎన్ఏఎం. ఓకే, టోటల్ 7 స్టేట్స్కి ఇప్పుడు ఈ ఈనామ్ ప్లాట్ఫామ్ చేయడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్లో ఎన్ని మండీస్ ఉన్నాయని క్వశ్చన్ వస్తే 11. ఓకే, సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఆంధ్రప్రదేశ్లో టోటల్ 11 మండీస్ ఉన్నాయి ప్రజెంట్ అయితే ఈనామ్ ప్లాట్ఫామ్లో. టోటల్ 11 మండీస్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. సో నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం. సెంటర్ సెట్స్ అప్ రైస్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ ఫోరం టు ప్రమోట్ రైస్ ఎక్స్పోర్ట్. సో ఈ రైస్ ఎక్స్పోర్ట్ కోసము ఒక ఫోరంని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది బై సెంట్రల్ గవర్నమెంట్. సో ఇక్కడ ఈ రైస్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ ఫోరం REPF which gives impetus to rice exports under the aegis of Agriculture and Processed Foods Export Promotion Development Authority, that is APEDA. ఇక్కడ చూడొచ్చు మీరు. ఓకే, సో ఇది మొత్తం కాన్స్టిట్యూషన్ ఆఫ్ రైస్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ ఫోరం అండి. ఈ దీంట్లో కన్సిడరింగ్ ఆల్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఎక్స్పోర్టింగ్ రైస్ అండ్ inherent the potentials and multifarious issues faced in the exportation. సో ఇవన్నీ కీ పాయింట్స్ ఆఫ్ దిస్ రైస్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ ఫోరం. మనకు అంత అవసరం లేదు. సో ఎవరు డెవలప్ చేశారంటే బై సెంటర్ రైస్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ ఫోరం. టోటల్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ రైస్ గురించి బాస్మతి, నాన్ బాస్మతి వెరైటీస్, మనకి రైస్లో చాలా వెరైటీస్ ఉంటాయి కదా, సోనా మసూరి. సో ఇది సోల్లీ ఫర్ రైస్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ ఫోరం, రైస్ ఎక్స్పోర్ట్ని ప్రమోట్ చేయడానికి. Next question. In Andhra Pradesh, Chief Minister has rolled out the CMAPP to monitor farming needs. So ఈ CMAPP అంటే Comprehensive Monitoring of Agriculture, Price and Procurement. సో దీని ఏం వచ్చేసి టు మానిటర్ ది అగ్రికల్చర్ నీడ్స్ ఆఫ్ ది ఫార్మర్స్ ఇన్ ది స్టేట్. సో ఇది మన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లాంచ్ చేయడం జరిగింది. సో దీని కీ పాయింట్ నేను ఆల్రెడీ చెప్పాను. దీంట్లో మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేస్తారు. ఈ మొబైల్ యాప్ మనకి అంత డేటా అంతా ఇస్తుంది. కాస్ట్ ఎంత, మనం ఎంత పెట్టగలం, ప్రొక్యూర్మెంట్, మార్కెటింగ్ ఫెసిలిటీస్, ఫార్మర్స్కి యూస్ఫుల్ అయ్యేలాగా. ఓకే, వాళ్ళు ఏదైతే ప్రొడ్యూస్ చేస్తారో దానికి యూస్ఫుల్ అయ్యేలాగా ఈ మొబైల్ యాప్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఓకే, సో ఈ రెస్పెక్టివ్ అఫీషియల్స్ ఎవరైతే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి చెందిన వాళ్ళు ఉంటారో వాళ్ళు దీన్ని మానిటర్ చేస్తుంటారు ఈ యాప్ని. అండ్ విలేజ్ లెవెల్ రివ్యూ కూడా చేయడం జరుగుతుంది. ఓకే, ఎస్, డైలీ బేసిస్ రివ్యూ చేస్తారు ఇందులో. ఎస్, నెక్స్ట్ టాపిక్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ హ్యాస్ ఫార్మ్ 5-member ప్యానెల్ హెడెడ్ బై నీరబ్ కుమార్ ప్రసాద్ టు ప్రోబ్ వైజాగ్ గ్యాస్ లీక్. సో రీసెంట్గా వైజాగ్ ఎల్జీ పాలిమర్స్ ఇండియా లిమిటెడ్లో వైజాగ్ గ్యాస్ లీక్ ఏదైతే అయిందో దానికోసం ఒక కమిటీని ఫామ్ చేయడం జరిగింది. ఈ 5-member ప్యానెల్, ఈ 5-member కమిటీ అనేది అసలు రీజన్ ఫర్ ది లీకేజ్ అనేది ఇస్తారు. సో దీన్ని బట్టి నెసెసరీ యాక్షన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఎస్, ఈ కమిటీని ఎవరు లీడ్ చేస్తున్నారంటే నీరబ్ కుమార్ ప్రసాద్. సో రీసెంట్లీ ఇది చాలా న్యూస్లో ఉంది కాబట్టి క్వశ్చన్ అడగడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో టోటల్ ఎన్ని మెంబర్స్ కమిటీలో అంటే 5 members. సో ఫర్ ది వైజాగ్ గ్యాస్ లీక్ బై ఎల్జీ పాలిమర్స్ ఇండియా లిమిటెడ్, హెడ్ ఆఫ్ ది కమిటీ వచ్చేసి నీరబ్ కుమార్ ప్రసాద్, హూ ఈస్ ది స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఏదైతే కాజెస్ ఉన్నాయో బిహైండ్ ది లీకేజ్ ఆఫ్ దీస్ స్టీరిన్ గ్యాస్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఏ గ్యాస్ లీక్ అయింది రీసెంట్గా? వైజాగ్ గ్యాస్ లీక్ అనేది హాట్ టాపిక్గా ఉంది కదా. ఏ గ్యాస్ లీక్ అయింది అని కూడా అడగొచ్చు. సో ఆ గ్యాస్ నేమ్ వచ్చేసి స్టీరిన్ గ్యాస్. సో ఈ ఎల్జీ పాలిమర్స్ అనేది ఆర్ఆర్ వెంకటాపురంలో, విశాఖపట్నంలో లొకేట్ అయింది. ఓకే, సో 1 month లోపల ఈ రిపోర్ట్ని సబ్మిట్ చేయమని కూడా అడగడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఈ స్టీరిన్ గ్యాస్ గురించి నేను చెప్తాను.
లిటిల్ బిట్ కొంచెం రాసుకోండి. సో ఇది వచ్చేసి ఫ్లేమబుల్ లిక్విడ్ యూజ్డ్ ఇన్ ది మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ పాలిస్ట్రీన్ ప్లాస్టిక్స్, ఫైబర్ గ్లాస్, రబ్బర్ అండ్ లాటెక్స్. ఈ ఫైబర్ గ్లాస్ ఇవి మనకి స్పెక్స్కి యూజ్ చేస్తారు, స్పెక్టికల్స్ ఏవైతే పెట్టుకుంటాం కదా మనం మయోపియా సైట్, షార్ట్ సైటెడ్నెస్, లాంగ్ సైటెడ్నెస్కి, సో వాటిలో యూజ్ చేయడం జరుగుతుంది. సో దీన్ని టాక్స్టౌన్ అనే వెబ్సైట్ ప్రకారం, సో యుఎస్ నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్, సారీ ఎస్ యుఎస్ లైబ్రరీ US National Library of Medicine, styrene is also found in vehicles and cigarette smoke and natural foods such as fruits and vegetables. సో దీనివల్ల చాలామంది లైఫ్స్ 12 మెంబర్స్ నియర్లీ, ఈ రిపోర్ట్ ప్రకారం 12 మెంబర్స్ చనిపోయారు, 200 పీపుల్ ఇల్ అయ్యారు అని ఇచ్చారు. సో ఎస్, ఈ స్టైరిన్ గ్యాస్ ఓకే, సో మోస్ట్లీ యూజింగ్ ది ఎస్, మీకు అప్లికేషన్స్ కూడా అడగడానికి ఛాన్స్ ఉంది. ఇది వచ్చేసి యూజ్డ్ ఇన్ ది మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ పాలిస్ట్రీన్ ప్లాస్టిక్స్, ఫైబర్ గ్లాస్, రబ్బర్ అండ్ లాటెక్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. AP CM Jaganmohan Reddy has launched rupees 1,110 crores to restart revive MSME sector. సో ఏవైతే మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్ MSME సెక్టర్ ఉందో దీనికి ఈ ఫండ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో టోటల్ అమౌంట్ వచ్చేసి 1,110 crores. Restart a new program to support and boost the MSMEs in all over the state. ఓకే, సో ఈ ఇనిషియేటివ్ వల్ల ఎవరికి బెనిఫిట్ అంటే టోటల్ 72,531 మైక్రో ఎంటర్ప్రైజెస్కి, 24,252 స్మాల్ అండ్ 645 మీడియం స్కేల్ ఇండస్ట్రీస్కి యూస్ఫుల్ అవుతుంది. సో ఇందులో ద స్టేట్ గవర్నమెంట్ విల్ అలొకేట్ rupees 200 crores as investment capital by providing loans in partnership with the Small Industries Development Bank of India, that is SIDBI, at a very low interest rate. సో ఇది అబౌట్ ద రీస్టార్ట్ ప్రోగ్రామ్ ఏదైతే లాంచ్ బై AP CM ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ దిస్ MSME సెక్టర్. సో ఎస్, ఈ మే కరెంట్ అఫైర్స్ కొంచెం బోరింగ్గా ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కాయర్ జియో టెక్స్టైల్స్ టు బి యూజ్డ్ ఇన్ రూరల్ రోడ్ కన్స్ట్రక్షన్ అండర్ PMGSY 3 గవర్నమెంట్. సో PMGSY అంటే ప్రధాన్ మంత్రి గ్రామ్ సడక్ యోజన. ఓకే, సో దిస్ ఈజ్ అ సెంట్రల్ స్కీమ్. ఇందులో రోడ్స్ రిపేర్ అన్ని చేయడం జరుగుతుంది. ఇందులో కాయిర్ జియో అనే టెక్స్టైల్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో కాయిర్ జియో టెక్స్టైల్స్ హ్యాస్ బీన్ ఫైనలీ గెట్స్ ఎ నాట్ యాజ్ ఎ గుడ్ మెటీరియల్ ఫర్ రూరల్ రోడ్ కన్స్ట్రక్షన్. మనం ఏదైతే ఇది థర్డ్ ఫేజ్ అనమాట, ప్రధాన్ మంత్రి గ్రామ్ సడక్ యోజన థర్డ్ ఫేజ్లో కాయిర్ జియో టెక్స్టైల్స్కి నాడ్ ఇవ్వడం జరిగింది. ఇందులో ఇది మనము రూరల్ రోడ్ కన్స్ట్రక్షన్ ఏదైతే చేస్తామో పల్లెటూర్లలో అక్కడ ఈ కాయర్ జియోకి ఓకే చేయడం జరిగింది. ఓకే, సో ఎస్, నెక్స్ట్ వెళ్ళిపోదాం. NABARD has disburses rupees 12,767 crores to the state cooperative banks and RRBs to extend credit to the farmers. సో NABARD వచ్చేసి ఈ టోటల్ అమౌంట్ ఎంత 12,767 crores అనేది స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్కి ఇవ్వడం జరిగింది. సో ఇన్ ఆర్డర్ టు గివ్ క్రెడిట్ అంటే రుణాలు ఇవ్వడానికి. సో NABARD అగ్రికల్చర్ బ్యాంక్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. సో ఏదైతే లాక్డౌన్ అయిందో అందువల్ల ఫార్మర్స్కి క్రెడిట్ ఇవ్వాలనేసి ఈ టోటల్ అమౌంట్ని డిస్బర్స్ చేయడం జరిగింది. సో డ్యూ టు ది outbreak of COVID-19, here the loans are being offered for 1 year at an interest rate of 4.8%. In total, there are 33 state and corporations and 45 RRBs in the country and are vital intermediaries in the rural credit structure. So yes, this is about the NABARD disbursing loans due to the COVID-19 pandemic. నెక్స్ట్ వచ్చేసి అల్ట్రా మెగా సోలార్ పార్క్స్ ఇనిషియేటెడ్ ఇండియాస్ క్లీన్ ఎనర్జీ ట్రాన్సిషన్ బై US బేస్డ్ IEEFA రిపోర్ట్. సో US బేస్డ్ IEEFA రిపోర్ట్ ప్రకారం ఏదైతే యుఎస్ కంపెనీ అనేది IEEFA కంపెనీ, ఇక్కడ చూడొచ్చు US బేస్డ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎనర్జీ ఎకనామిక్స్ అండ్ ఫైనాన్షియల్ అనాలిసిస్, ఇది ఏదైతే రిపోర్ట్ రిలీజ్ చేసిందో దాని ప్రకారం అల్ట్రా మెగా సోలార్ పార్క్స్ హ్యావ్ బీన్ ఇనిషియేటెడ్ ఇండియాస్ క్లీన్ ఎనర్జీ ట్రాన్సిషన్. ఓకే,
సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇండియాస్ యూటిలిటీ స్కేల్ సోలార్ పార్క్స్ ప్రకారం. సో విచ్ ఈస్ అ సక్సెస్ స్టోరీ బై కాశిష్ షా, రీసెర్చ్ అనలిస్ట్. ఇతను ఎవరైతే ఈ కంపెనీలో వర్క్ చేస్తున్నారో ఈ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో హియర్ ద ఇన్స్టలేషన్ ఆఫ్ యూటిలిటీ స్కేల్ సోలార్ పార్క్స్ ఆర్ అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ in India has started the India's energy sector transition. This approach has attracted global investment. సో ఇదంతా ఇది ఎందుకు చెప్పడం జరిగిందంటే, సో అనంతపురంలో సోలార్ పార్క్ అనేది ఉంది ఆంధ్రప్రదేశ్లో. సో విచ్ విల్ బీ ది లార్జెస్ట్ సోలార్ పవర్ ఫెసిలిటీ టు బి బిల్డ్ ఫ్రమ్ డొమెస్టికలీ మ్యానుఫ్యాక్చర్డ్ సోలార్ సెల్స్ అండ్ మాడ్యూల్స్. అంటే డొమెస్టికల్ అంటే మనమే డెవలప్ చేసి చేయడం జరిగింది. సో ఏదైతే అనంతపురంలో ఉందో అది లార్జెస్ట్ solar power plant which has been domestically developing all its solar cells and modules. ఇంకొకటి బడ్లా సోలార్ పార్క్ ఉంది రాజస్థాన్లో. అది వరల్డ్స్ లార్జెస్ట్ సచ్ ఇన్స్టలేషన్ టు డేట్, కవరింగ్ మోర్ దాన్ 14,000 acres with a total capacity of 2,245 megawatts, while Pavagada Solar Park in Karnataka with a total capacity of 1,400 megawatts. So Badla, Rajasthan, పవగాడ సోలార్ పార్క్. అనంతపురం వచ్చేసి డొమెస్టికలీలో లార్జెస్ట్ సోలార్ పవర్ ప్లాంట్, ఏదైతే మనం సొంతంగా తయారు చేసుకుంటున్నామో అంటే ఎక్స్పోర్ట్ కాకుండా. సో ఇది ఆల్ అబౌట్ సోలార్ ఎనర్జీ. ఈ టాపిక్ చెప్పడానికి కారణం అదే. ఓకే, సో ఇది ఎండ్ ఆఫ్ వీడియో. నెక్స్ట్ మనము జూన్ కరెంట్ అఫైర్స్ నేర్చుకుంటాము. సో ఎస్, మే కరెంట్ అఫైర్స్ కొంచెం బోరింగ్గా ఉంది, కానీ చదవండి. కరెంట్ అఫైర్స్ చాలా వ్యాస్ట్, మనకి ఏ క్వశ్చన్ వస్తుందో ఐడియా ఉండదు. సో ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. సో మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ని ప్రెస్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. సో ఎస్, బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీట్ యూ టుమారో విత్ ది నెక్స్ట్ క్లాస్.